Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి. బులిశెట్టి ఆదేశాలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు విధి విధానాల్లో సంసిద్ధంగా ఉండాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైన సందర్భంలో మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందితో ఆయన అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టం జరిగే వరకు వేచి చూడకుండా ముందుగానే చర్యలు తీసుకునే విధంగా అన్ని శాఖల అధికారులు 3 రోజుల పాటు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రతి వాటికి ఇంజనీరింగ్ సైడ్ అంటే ఈ ఎలక్ట్రికల్ సిబ్బందిని ఏం చేశారు, నీళ్ళు బయటికి వెళ్ళదు. ఇప్పుడు చూడండి, హై స్కూల్ దగ్గరేమో ఎడ్జికి మించి కొట్లు కట్టి పెట్టేశారు. ఆ డ్రైన్లోకి నీళ్ళు వెళ్ళలేదు. అవసరమైతే ఏం చేయాలి, అక్కడ ఆ డ్రైన్ లెవెల్కి దాన్ని అదేదో ఉందో కట్ చేసి లోనికి ఆ నీళ్ళు వదిలేయండి. ముందు నీళ్లు లాగి ఏర్పాటు చేయండి. అదే మారం పెట్టింది అక్కడ వేసి గట్టేశారు. ఆ నీళ్ళన్నీ ఏం వెళ్తున్నాయి, దాంట్లో స్టాగ్నేట్ అయిపోతుంది, వాటర్ లాగట్లేదు. అడ్డం తీసేయండి, దాన్ని అడ్డం తీస్తే నీరు వెళ్ళిపోతుంది. అది ఎందుకు ఉంచారు దాన్ని అలాగా? పక్కన వర్షాలు ఏంటి అంటే ఇప్పుడు మాత్రం డేంజర్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ దీనిలో వాళ్ళ ప్రాణ ప్రమాదం కదా, వర్షం ఉన్నప్పుడు ఏం చేయకూడదు. ఇంకా వర్షాల ప్రభావం బట్టి 5 5:30 కల్లా మనోళ్ళందరూ రోడ్డు మీద ఉండాలి. రెయిన్ కోట్స్ అన్ని వేసుకుని అన్ని వాటిల్లోనూ మనకి ఎక్కడ ఉన్నదో పొజిషన్ చెప్పమనండి. మీరు నాకు చెప్పండి. అండ్ మొత్తం ఎక్కడ ములగకూడదు. ములిగిన తర్వాత మనం సాయం చేయకూడదు. ఇల్లు పడిపోయిందంటే 10,000 ఎత్తున్నామండి, అది కాదు. మనం అసలు ములగకుండానే ట్రై చేద్దాం. మనం ఏం చేయాలన్నది అవసరమైతే ఇంకో మిషన్ అయినా పెట్టుకుందాం. అవసరాన్ని బట్టి చూడండి. బాబు ఘాట్లు వాడండి, తీసి బయట పెట్టండి. బాబు ఘాట్లని మిషన్ అన్ని బయట పెట్టండి. వచ్చేయండి, వచ్చి చూడండి. ఇవన్నీ ఏడీ గారు ఏంటి కరెంటు ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో, ఎక్కడైనా వైర్లు తెగిపోవడం. మీరు మీ వ్యాన్ వేసుకుని మీ కారులో మీరు తిరగండి. ఎక్కడైనా ఎలాంటివి ఉంటే గమ్మున ఏ కరెంట్ వైర్ పడిపోతే ప్రాణాలకు అపాయం లేకుండా ఏరియా కరెంట్ తీసేయడం, రిపేర్ మొదలు పెట్టించండి. ఎక్కడ మాకు కరెంట్ లేదు, మేము ఇబ్బంది పడుతున్నాను ఆలోచన రానివ్వకండి ప్రజలకి. అదే మీరంతా చూడండి, వాచింగ్లో ఉండాలి. కమిషనర్ టచ్లో ఉంటే కమిషనర్ చెప్తారు మీకు. ఎందుకంటే 35 మంది 35 వార్డులోనూ ఉంటారు. మెయిన్ రోడ్లో తిరుగుతూ ఉంటాం. మనకంతా అర్జెంట్ అయితే అప్పుడు వదులుతాం. ముందు మాత్రం ఆపేయండి, మొత్తం క్లోజ్ చేయండి. ఒక రోజు 3 రోజులు వర్షం అంటే ఈ ఊళ్ళో ఎక్కడ లాగట్లేదు. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. తాడేపల్లిగూడెం కొంచెం చూడండి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు ఎల్లుండ 3 రోజులు వాయుగుండం పట్టింది. దాని క్రమేణా ఇవాళ 3 రోజులు కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాలని జలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎలాంటి హెల్ప్ లైన్ కావాలన్నా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆఫీసు నెంబర్లు మీకు ఇస్తాం. ఆ 3 నెంబర్లకి ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను. మీరు వీళ్ళ 3 అధికారులకి అప్రమత్తంగా ఉండమని కూడా చెప్పడం జరిగింది. మరి అన్ని వార్డులకి ఇన్ఛార్జీలు వేసాం. అన్ని విలేజ్ల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా పర్యవేక్షణలో ఉండాలని చెప్పి ఎంఆర్ఓలకి, ఎండిఓలు కూడా చెప్పడం జరిగింది. కాలువను కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ ములకుండా ఆ నీరు వెనక్కి లాకుండా లాక్కునే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. కానీ వర్షాన్ని మనం ఆపే శక్తి లేదు. కాబట్టి ఈ వర్షం 3 రోజులు ఎలా ఉంటే చాలా ప్రాంతం ములుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తలతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని రోడ్డు మీద పంపకుండా మరి స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ పిల్లల కాడ వచ్చే విధంగా కూడా మనం చూడాలి. ఇదే వర్షం కంటిన్యూ అయితే స్కూల్ కూడా మనం సెలవు ప్రకటించవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నా నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీకు నెంబర్లు చెప్తున్నప్పుడు ఆ నెంబర్లకు మీరు కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇబ్బంది కలిగిన ల్యాండ్ లైన్ నెంబర్ 08818 224188 08818 224188. అదేవిధంగా సిఐ గారి నెంబర్ వేసుకోండి 94407 96611 94407 96611.
అదేవిధంగా ఎంఆర్ఓ గారి నెంబర్ చెప్పండి. ఈ ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి వస్తే కొద్దిగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఏర్పాటు చేయండి. డ్యూటీ డాక్టర్ కొంచెం అలర్ట్ చేయండి. ఎవరున్నా ఇమ్మీడియట్గా చూడండి. ఏ ఇబ్బంది కలిగినా కొంచెం ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వచ్చు. మీకు వైద్య అవసరాల నిమిత్తం కూడా గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్తాను. మీకు 24 hours సర్వీస్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకి, నేను చెప్పిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలియపరచండి. అన్ని వార్డుల్లోని ఇన్ఛార్జీలు, సచివాలయం సిబ్బంది అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. అది కూడా రాసుకోండి. 9491041442 ఇది ఎంఆర్ఓ నెంబరు. ఈయన కూడా కాల్ చేయండి. అందరూ సిబ్బంది అంతా కూడా, ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా ప్రజల్లో ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసింది కోరుతా ఉన్నా. జై హింద్. అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణం మరియు పెంటపాడు మండలం విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరపున విజ్ఞప్తి. 2-3 రోజులుగా మనకి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అలాగే ఈ 2-3 రోజులు కూడా కంటిన్యూ అవుతాయని మనకి వాతావరణ శాఖ వారు హెచ్చరిక జారీ చేశారు. ఈ ధర్మిల మనకి విద్యుత్ పరికరాలను కానీ, ఇంట్లో తడిసినటువంటి వైర్లను కానీ మీరు చేతులతో తడి చేతులతో ముట్టుకోవద్దు. ఏదైనా మనకి ఇన్సులేషన్స్ కనుక ఏదైనా పోయినట్టయితే వాటిని అప్రమత్తంగా టేపులు అయ్యి వేసుకోవాలి. తడి బట్టలను కానీ, తడి చేతులతో కానీ ముట్టుకోకుండా చెప్పులు వేసుకుని తిరగాలని, అలాగే తడిసినటువంటి స్తంభాలు కానీ వాటిని కూడా ముట్టుకోకుండా అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికాలు స్వీయ బాధ్యతగా తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ శాఖ వారి తరఫున అందరికీ సహకరించవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఏ సతీష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తాడేపల్లిగూడెం టౌన్. నా యొక్క నెంబరు 944081270516. అలాగే మా ఏఈలో యొక్క నెంబర్లో తాడేపల్లిగూడెం 1 టౌన్ 9440812750. తాడేపల్లిగూడెం 2 టౌన్ ఏఈ గారి నెంబరు 9440812749. అలాగే పెంటపాడు మండలం యొక్క ఏఈ గారి నెంబరు 9440812752. ఈ నెంబర్లకి మీరు వెంటనే తెలియపరచవలసిన కోరుతున్న. ఎటువంటి విద్యుత్ వైర్లు కానీ తగినట్లయితే వెంటనే మీరు అప్రమత్తంగా ఉండి వెంటనే తెలియజేసినట్టు మా సిబ్బంది స్పందిస్తారు. అందరూ కూడా ఎటువంటిగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పుర ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి 3 రోజులు హెవీ రైన్స్ మనకి ఫోర్కాస్టింగ్ చేశారు. మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెంటనే అప్రమత్తం చేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటుందో, వాటర్ స్టాగ్నేషన్ ఏరియాస్ ఉంటుందో అవుట్ఫాల్ డ్రైన్స్ అన్ని క్లియర్ చేయమని లాస్ట్ 1 month నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే అవుట్ఫాల్ డ్రైన్స్ ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉందో వాటర్ లాగింగ్ ఏరియా చూసి అవుట్ఫాల్ పాయింట్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పారు. మన మున్సిపాలిటీలో ఒక జేసీబీ, 3 బాబ్కార్డ్స్ ఉన్నాయి. అవి కాకుండా అదనంగా ఒక 2 జేసీబీలు కూడా పెడుతున్నాం. మా శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరినీ వార్డులోనే ఉండమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఆదేశించారు. ఆదేశాల ప్రకారం అందరికీ డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఏమైనా ఇబ్బంది వస్తే సడన్గా మున్సిపాలిటీలో ఒక కాల్ సెంటర్ అంటూ ఓపెన్ చేశాము. ఆ కాల్ సెంటర్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాము, ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇది 24/7లో పనిచేస్తుందండి. 08812 224188 08818 224188 అని ల్యాండ్లైన్ నెంబర్ అండి ఇది. అలాగే ఎంఆర్ఓ గారి నెంబరు 9491041442 అండి. ఎంఆర్ఓ గారి నెంబర్ 9491041442 అండి. అలాగే ఎక్కడైనా చెట్లు పడిపోయినా, ఏదైనా అవాంతరీయ సంఘటన జరిగిందంటే వెంటనే మన ఫైర్ వాళ్ళకి తెలియజేయాలి. మాకు చెప్పినా మేము తెలియజేస్తాము. లేదంటే డైరెక్ట్గా మీరు కాల్ చేయాలంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నెంబర్ అండి 9963725443 అండి. అలాగే ఎక్కడైనా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఏమైనా ఒరిగిపోయినట్టయితే, వైర్లు కానీ కట్ అయిపోయినట్టయితే, చెట్లు కానీ వైర్ల మీద పడిపోయినట్టయితే ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారండి. ఈ డిఈ గారి నెంబర్ ఇస్తున్నాం 9440812705. ఇవి కాకుండా మేము డే అండ్ నైట్ కూడా ఇక్కడ మేము టీంలు వేసుకొని పని చేస్తామండి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో 24/7 మేము అవైలబుల్గా ఉంటాము. ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ రోడ్ల మీద అయితే నీళ్ళు ఉంటున్నాయి, రోడ్డు మీద నీళ్ళు తొందరగా పోయే ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లలోగా నీళ్ళు చేరినట్టయితే మాకు వెంటనే ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేస్తే మా సచివాలయం టీం, మా టీమే మేము రెస్క్యూ ఆపరేషన్ లాగా మేము అక్కడ ఉంటామండి. ఈ ప్రెస్లో కూడా ఎక్కడికక్కడ మాకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎక్కడేమీ జరిగినా కానీ వెంటనే మీడియాలో వస్తుందండి. వాళ్ళు చెప్పి నేను కూడా మేము ఇన్స్ట్రక్షన్గా తీసుకొని వెంటనే రియాక్ట్ అవుతున్నామండి. మాకు అలర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక గైడెన్స్ ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ.
చదువుకునే సమయంలోనే విద్యార్థులు భవిష్యత్తులో తమ టార్గెట్ నిర్దేశించుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మాగంటి ఫంక్షన్ హాల్లో ఆత్మబంధువులు ఏర్పాటు చేసిన శివశక్తి ఫౌండేషన్ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వార్థం లేకుండా విద్యా వైద్య రంగాల్లో ఆత్మ బంధువుల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. చేసి ఆ వైపు ప్రయాణం చేయగలిగారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీకు ఒక టార్గెట్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకపోతే రాజకీయ నాయకుల్లో రావాలి, లేకపోతే నేను ఇంకొక టాలెంట్ స్పోర్ట్స్ మ్యాన్ కంపెనీ బయలుదేరినప్పుడు మనం మాగంటి ఫంక్షన్ వెళ్ళాలని అనుకోకపోతే బాగా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ మన టార్గెట్ ఇక్కడ రావాలనేది మన మైండ్లో ఉండాలి. అలాగే మీరు కూడా రెడీ చదువు చెప్పడానికి సంస్కారం నేర్పడానికి తల్లిదండ్రులు ఉన్నారు, మంచిగా చూసుకోవడం, ప్రేమించడానికి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్దలు ఎందుకు వీళ్ళందరూ కలిసి ఈ పిల్లలు పెట్టడం వల్ల వీళ్ళకి కలిసి అవసరం ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని టాలెంట్ వెలికి తీయాలి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టడమే కాకుండా వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలి. ఎందుకు వీళ్ళందరూ మనల్ని ఒక చోట పోగు చేశారు, దీనివల్ల ఈ ఆత్మబంధువులు అనే వాళ్ళకి ఏంటి కలిసి వస్తుంది అనే ఒక ప్రశ్న మనలో చేయనప్పుడు చిన్నతనంలోనే ఈ సర్వీస్ చేసేదానికి వీళ్ళందరూ కలిశారు. ఆ సర్వీస్ చేయడంలో భాగంగా చాలా మెడికల్ క్యాంపులు పెట్టడం, మా అందరికి మేము బస్ స్టాండ్ పెడతాం, మేము మెడికల్ క్యాంపులు పెడతాం, మీరు సహకరించమని మరి మా తప్పుడు వెజ్ ప్రసాద్ అడుగుతూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మా ఊరికి ఏదైనా చేయండి, మీతో పాటుగా నేను కూడా ఆత్మబంధువుల్లో ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. ఏదైనా సేవ చేయాలని అనుకున్నప్పుడు ముందుగా మాగంటి ఫంక్షన్కి వస్తే అక్కడ ఇది మెడికల్ క్యాంప్ పెడతాం, లేకపోతే లేనోడు పెళ్లి చేస్తూ ఉంటే మరి పరశురామ్ గారు, వారి శ్రీమతి గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా వారి సొంత కార్యక్రమాలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారికి, అదేవిధంగా మా ప్రతికృష్ణరాజు గారు మరి ఆయన జీవితాన్ని సేవకు అంకితం చేసి నేను సంపాదించిన చాలు నా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉన్నదంతా కూడా పేద ప్రజల కోసం అని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా 30,000 మంది పేషెంట్లకి ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో కాకుండా తలుపు నుంచి కూడా వచ్చినటువంటి మరి పేషెంట్లు ఎంతోమందికి నిరుపేదలకి సేవ చేస్తున్నటువంటి ప్రతికృష్ణరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మిగతా ఆత్మబంధువులందరికీ, నా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మరి నేను కూడా మీ ఆత్మబంధువులు కాబట్టి, నన్ను మీరు గెలిపించారు కాబట్టి ఈ ఆత్మబంధువులు కలిసి అవకాశం ఈ ఆత్మబంధువుకి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ మరి ఈరోజు టాలెంట్ టెస్ట్ వల్ల మీరు ఎవరైతే మీ యొక్క టాలెంట్ని బయటికి తీసే విధంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అందరూ విజయవాడ నుంచి కూడా మీకు కొన్ని చోట్ల చెప్పించడానికి మరి ఆయన కూడా పెద్దలు కూడా పిలిపించడం, మరి ఆయన కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీ మీద ఇంట్రెస్ట్తో పిల్లలకి నేను ఏదో కొత్తగా చెప్పాలని ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా నా నమస్కారం. మనకి విచ్చేసి మీ అందరినీ ఆశీర్వదించి మీకు మరింత స్ఫూర్తిని మీ అందరూ 10వ తరగతి విద్యార్థులు రేపు రాష్ట్రంలో తాడేపల్లి నియోజకవర్గమే ప్రథమ స్థానంలో ఉండాలనే ఆశతో ఇక్కడికి విచ్చేసి మిమ్మల్ని దీవించాలనే ఆశతో వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ
శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నీటి కాలుష్యాన్ని అరికట్టవలసిన బాధ్యత అందరిపైన ఉంది. బొలిశెట్టి గోదావరి జలాలు, సముద్ర తీర ప్రాంతాలలో వ్యర్థ పదార్థాలను పారవేయడం ద్వారా జరుగుతున్న నీటి కాలుష్యాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం నరసాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. Here, HTL2 50 meter buffer, CR NDSET, 3A NDSET. Remaining, CR 3B nothing but HTL2 200 meter, CR 3B, CR 3 NDSET and స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు లాంటివి దరిచేరకుండా వార్డులో ఉన్న కాలనీల్లో ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడంతో విష జ్వరాలు తలెత్తకుండా, అంతేకాక ఆ నీరు కాస్త రోడ్లపైకి వచ్చి ఉన్న రోడ్లు కూడా పోతున్నాయి అని గ్రహించి 1 వారం రోజుల కిందట వార్డులలో కచ్చా డ్రైన్లు త్రవ్వించి ఎప్పుడు కురిసిన వర్షం నీరు అప్పుడే బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్. Yeah.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.